సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఒకసారి ఈ 'పవర్ ఆఫ్ పవన్' అనే ఈ చాప్టర్‌ని ఎలా స్టార్ట్ చేసుకుంటామో డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఒక్కసారి బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి చెప్పేసి కంటెంట్‌లోకెళ్ళిపోదాం. సో, నార్మల్‌గా మనకు ఈ పవన్ ఏదైతే ఉందో, ఇవి మనకు లీస్ట్ పవర్‌ఫుల్ పీస్ అవుతుంది చెస్ బోర్డ్ మీద. అండ్ అలాగే ఇవి 8 రావడం వల్ల వాటికి కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుంది ఎక్కువగా. లైక్ పక్కన ఇంకా సోల్జర్స్ ఉంటారు కదా! ఆ సోల్జర్స్ దగ్గర నుంచి వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ దెన్ ఈ పౌండ్ చైన్ ఏదైతే ఉందో, ఆ పౌండ్ చైన్ ఆ యొక్క కింగ్ యొక్క పొజిషన్‌ని డిసైడ్ చేస్తుంది. లైక్ బెటర్ పొజిషన్‌లో ఉన్నారా? లేకపోతే ఇంకా స్ట్రగ్లింగ్ స్టేజ్‌లో ఉన్నారా? లేకుంటే అపోనెంట్‌కి ఏమైనా అటాక్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నామని ఆ పౌండ్ చైన్ ఏదైతే ఉందో, ఆ పౌండ్ చైన్ డిసైడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ ద కింగ్, మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో, ఆ మెటీరియల్స్ ప్రాపర్‌గా సపోర్టెడ్ అయి ఉన్నాయా? లేకుంటే ఒక సెక్యూర్ పొజిషన్‌లో ఉన్నాయా? లేదని ఈ పౌండ్ చైన్‌ని బేస్ చేసుకొని కూడా మనం చెప్పొచ్చు. అండ్ కింగ్‌కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పౌన్స్ ఏదైతే ఉంటాయో, వన్స్ క్యాజిలింగ్ అయిపోయిన తర్వాత, అవి ఎంత వెల్ పొజిషన్‌లో ఉంటే, ఆ కలర్ కింగ్ అనేది అంత సాటిస్ఫై అవుతారు. అంటే లైక్ క్యాజిలింగ్ చేసిన తర్వాత కింగ్‌కి ఆ పౌనే కదా ప్రాపర్‌గా సపోర్ట్ ప్రొవైడ్ చేసేది. సో, ప్రాపర్‌గా మనం ప్లేస్ చేసుకున్నప్పుడు ఆ పౌన్స్‌ని, కింగ్‌కి ఆ ఫియర్ అనేది అంత ఉండదు. అండ్ సో, మనకు పౌన్ తక్కువ వాల్యూ కాబట్టి, మనం సాక్రిఫై చేసుకోవడానికి పెద్దగా ఏమంటారు? రిస్క్ చేయం మనం. నార్మల్‌గానే ఇచ్చేస్తాం. సాక్రిఫైస్ ఏమైనా కావాలనుకుంటే. అండ్ దెన్ ఈ పౌండ్స్ మనకు ఒరిజినల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఆ గ్రేట్ సపోర్ట్ దొరుకుతుంది. నియర్ బై యాహ్! గుడ్ ఈవెనింగ్. యాహ్! ఓకే. లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసింది వన్స్ ఒకసారి రివైజ్ చేస్తున్నాను అంతే. ఇక్కడే ఉన్నాను. ఫస్ట్ దగ్గరే. యాహ్! అండ్ దెన్ పౌండ్స్ అనేయి స్టార్టింగ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు వాటికి ఎక్కువ పవర్ ఉంటుంది. ఎందుకంటే యునైటెడ్‌గా ఉంటాయి గదా! అన్ని పక్క పక్కన నియర్ బై ఉంటాయి కాబట్టి సపోర్ట్ దొరుకుతుంది. ఆ పౌండ్స్ అనేవి 1, 2 స్క్వేర్స్ అనేవి ఫర్దర్‌గా మూవ్ అయినప్పుడు కూడా సపోర్ట్ దొరుకుతుంది ఎవరైనా అటాక్ చేసినప్పుడు. ఇది ఎప్పుడు హ్మ్. పౌండ్స్ అనేవి స్టార్టింగ్ పొజిషన్‌లో ఉన్నా కానీ, స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇంకొంచెం 1 ఆర్ 2 స్క్వేర్ అడ్వాన్స్ అయినా కానీ, ద సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ దెన్ మనం పౌండ్స్‌ని ఇలాగా అటాక్ చేసుకోవడానికి కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే తక్కువ వాల్యూ మెటీరియల్ కాబట్టి. అండ్ దెన్ ఈ పౌండ్స్ అనేవి సాక్రిఫైస్ చేసినా గాని పెద్దగా మనకు ఈ అటాక్ అనే కాన్సెప్ట్ అనేది మనం ఇంకా మేజర్ మెటీరియల్స్, మైనర్ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా రిస్క్ అనేది ఉండదు మనకి. వన్స్ ఒకసారి మనం సాక్రిఫైస్ చేసినా గాని. హ్మ్. కానీ మనం అలా సాక్రిఫైస్ చేసే ముందు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క పవను ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ లాస్ట్ ర్యాంక్‌ని రీచ్ అవుతుందో అంతకంటే పవర్‌ఫుల్‌గా క్రియేట్ అవ్వడానికి. అండ్ దెన్ అంతకన్నా స్ట్రాంగర్‌గా ప్రిపేర్ జేసుకోవడానికి. అండ్ దెన్ ఈ చాప్టర్‌లో మనం అలా ప్రమోట్ చేసుకునే ప్రాసెస్‌లో మనం పౌండ్‌ని ఎలాగ యూజ్ చేసుకోవాలి? అండ్ దెన్ పౌండ్‌కి సపోర్ట్ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి? మనం హ్మ్. యాహ్! ద పవర్ ఆఫ్ ద పౌండ్. అండ్ దెన్ ఎప్పుడైనా గాని మీరు సాక్రిఫైస్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. వన్స్ మీరు సాక్రిఫైస్ చేసిన మెటీరియల్ ఏదైతే ఈ పౌన్ ఉందో, ఫర్దర్‌గా మీ యొక్క గేమ్ మొత్తాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఔట్ పోస్ట్ దాటి ముందుకెళ్తామో, అప్పుడు ఆ పౌన్ మనకు ప్రమోషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఆ ఛాన్స్‌ని మిస్ అవుతున్నామా అనే ఒక థాట్ అనేది రాకూడదు. మీరెప్పుడైతే పౌన్‌ని సాక్రిఫైస్ చేసుకుంటున్నారో, అలా పౌన్ అనేది సాక్రిఫైస్ చేసుకునే ప్రాసెస్‌లో ఒకసారి చూసుకోండి. లైక్ ఈ పౌన్‌ని మనం ప్రమోట్ చేసుకోగలమా? లేదని చూసుకొని తర్వాత మీరు సాక్రిఫైస్ ఎలాంటి థింగ్స్‌ని మీరు చేసుకోవచ్చు. సో, ద ఫస్ట్ గేమ్ ఐ పర్సనల్లీ విట్నెసెడ్ విట్నెసెడ్ ద ఫాలోయింగ్ గేమ్ ఇన్ విచ్ ద పవర్ ఆఫ్ pawn
డ్యూ వాజ్ ద డెమోన్ స్టార్టెడ్. సో ఇక్కడ ఈ గేమ్ లో మనం ఆ పవన్ యొక్క పవర్ ఏంటిదో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేసుకుందాం. అండ్ దిస్ ద రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్. ఎస్. కనీసం ఉండండి, ఎవరైనా వస్తారేమో. గ్రూప్ లో మెసేజ్ పెడతాను. యా, ఫస్ట్ మూవ్ ఏంటి? d4 and then nf6. Yeah, and then nf3 and c5 and then d5 and then g6, nc3 and then bishop g7 and e4 d6 and then bishop on e2 and then king set casualty. And then knight on a, okay, the white also king set castle and then knight a6, bishop f4 and then knight c7 and then a4 and then b6 and then rook e1 and then here we have the black color pawn on a6, h3 and then knight on a d7 and then bishop c4 rook b8, bishop on a c4, rook b8, then queen d3 and then f6, a rook a b1, identical rooks and then knight e5. సో ఈ నైట్ మాత్రమే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇలా e5 లోకి వచ్చింది. అండ్ ఈ నైట్ అండ్ అలాగే ఈ బిషప్ ఆ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటా ఉన్నా కూడా ఇక్కడ 1 2 రెండు కూడా మైనర్ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి అండ్ దెన్ ఈ బిషప్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ మైనర్ మెటీరియల్స్ ని క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. సో అందుకని నైట్ ని ముందుగా ఇవ్వడానికి ఛాన్స్ తీసుకున్నారు. సో ఎన్ క్రాస్ e5 and then f cross e5 and then bishop on a e3. బిషప్ ని క్యాప్చర్ చేసుకోకుండా బిషప్ ని సేఫర్ స్క్వేర్ లో ప్లేస్ చేసుకున్నారు. బిషప్ on c3 16th move and then bishop on d7. సో ఈ బిషప్ ఏదైతే ఉందో ఇటువైపు అటాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కానీ నైట్ సపోర్ట్ చేస్తుంది కదా. సో రైట్ నౌ ద బ్లాక్ అటెంప్ట్స్ సింప్లిఫైయింగ్ ద కాంబినేషన్ టు ఫ్రీ దిస్ పొజిషన్. సో బ్లాక్ కూడా అటెంప్ట్ చేస్తుంది ఆ మెటీరియల్ యొక్క పొజిషన్ ని కొంచెం బెటర్ గా క్రియేట్ చేసుకోవడానికి
అండ్ దెన్ అటాక్ ఏమైనా ఉంటే చేసేసుకోవడానికి. అండ్ దెన్ బి క్రాస్ A6, ఇక్కడ A6 లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ దెన్ ఒకవేళ నైట్ క్యాప్చర్ చేసింది అనుకోండి, అండ్ దెన్ క్యూ క్రాస్ A6, సో క్వీన్ కాస్ స్క్వేర్ సపోర్ట్ అవుతుంది కాబట్టి చెప్పండి. బి క్రాస్ యా చేస్తే పౌన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ కింగ్ ఎక్స్పోజ్ అవుతుంది అంటారా? కానీ ఎక్స్పోజ్ అవుతుంది. మీరు ప్రాపర్ గా డెవలప్ చేసుకోవడానికి క్వీన్ దగ్గరికి రావాలి కదా. సో మీరేం, ఈ క్వీన్ ఇక్కడికి రాలేదు. రావాలంటే ఈ బిషప్ ఇక్కడ ఉండకూడదు. సో మీరు డైవర్ట్ చేయాలి. ఏదైతే మీరు కంట్రోల్ చేసుకునే స్క్వేర్ ని ఇంకొక మెటీరియల్ కంట్రోల్ చేసుకుని ఆక్యుపై చేసుకుని ఉన్నా, లేకుంటే మీరు వెళ్ళాల్సిన స్క్వేర్ ని ఆపరేట్ మెటీరియల్ కంట్రోల్ చేస్తున్నా, మనం వాటిని డైవర్ట్ చేయాలి కదా. సో ఆ డైవర్ట్ చేసి తర్వాత మీరు సాక్రిఫైస్ చేసుకోండి. ఇలా చెప్పండి. అబ్స్ట్రక్షనా డిస్ట్రక్షనా? యా. సో ముందు ఆ మెటీరియల్స్ ని క్లియర్ చేసి తర్వాత మనం అటాకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మీరు సాక్రిఫైస్ చేసిన తర్వాత ఇంకొక 2, 3 మూవ్స్ మీరు ఆపనెంట్ ని ఇలా డిఫ్లెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో మీరు యూజ్ చేసుకుంటే అప్పటికి డెవలప్‌మెంట్ అయిపోయి ఉంటారు ఆపోనెంట్. మిమ్మల్ని కౌంటర్ అటాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. సో ముందు ఆ వేస్ ని క్లియర్ చేసుకొని తర్వాత మాత్రమే సాక్రిఫైస్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఆ క్వీన్‌కి ఛాన్స్ లేదు ఫర్దర్‌గా రావడానికి. అండ్ దెన్ బ్లాక్ దగ్గర నైట్స్ కూడా లేవు ఫర్దర్‌గా ముందుగా వచ్చి అటాక్ చేసుకోవడానికి. సో మీరు ఈ సిట్యుయేషన్‌లో సాక్రిఫైస్ చేసుకోవడం కంటే ముందు ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ చేసుకోవడం బెటర్ అవుతుంది ఇంకా. ఓకేనా? యెస్. అండ్ హియర్ mark B cross A6 and then N cross A6, Q cross A6. Same position మీరు చూసుకోవచ్చు. After the 18th move, white 18th move. And then next move black on a B5. పవన్ ఏదైతే ఉందో ఫర్దర్ గా ముందుకు వచ్చింది. అండ్ దెన్ N cross B5 and then B cross B5 and then A cross B5. Having sacrificed 2 pawns to close off the white queen's road to back home. ఆ వైట్ కలర్ క్వీన్ కి తన హోమ్ టౌన్ కి వెళ్లకుండా ఆ స్పేస్ ని క్లియర్ లైక్ క్లోజ్ చేసుకున్నారు, అబ్స్ట్రక్ట్ చేశారు సాక్రిఫైస్ చేయడం వల్ల. అండ్ ఎర్మన్కోవ్ వాస్ ఎక్స్పెక్టెడ్ that was a perpetual attack on the queen would assure with a draw. However, there was a surprise in a store for him. ఇప్పుడు ఆ క్వీన్ కి పర్పెక్చువల్ అటాక్ అంటే రిపీటెడ్ గా అటాక్ చేసుకోవడం అంటారు పర్పెక్చువల్ అంటే. ఆ పర్పెక్చువల్ చెక్ డెలివర్ చేసినప్పుడు ఏదో ఒక మూమెంట్ లో మనకు దొరుకుతుంది అనే కాన్సెప్ట్ లో ఇప్పుడు బ్లాక్ కలర్ మెటీరియల్స్ ఉన్నారు. సో అలాగా అటాక్ చేసుకునే ప్రాసెస్ లో ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తారు, ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటారు క్వీన్ అటాక్ చేసుకునే ఆ వేలో. బ్లాక్ ని అటాక్ చేసుకోవాలనుకుంటే సారీ వైట్ కలర్ క్వీన్ అటాక్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ ఏ మూవ్ చేస్తారు ఇప్పుడు క్వీన్ ఎక్స్చేంజ్ ఏమని చెప్పట్లేదు నేను. రుక్ అన్న B6 B6 లో వస్తే ఈ ర్యాంక్ మొత్తం ఫ్రీయే కదా, ఇటువైపు వెళ్ళిపోతాడు కదా. అంటే ఈ వేను మొత్తం మీరు క్లియర్ చేసుకోవాలి కదా కంట్రోల్ చేసుకుంటే. యా. సో ఇప్పుడు రుక్ ని A8 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది,
ఆల్రెడీ ఈ వైట్ కలర్ క్వీన్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే పాసిబుల్ మూవ్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇందులో 1, 2 మాత్రమే సేఫెస్ట్ మూవ్. మిగతా అన్ని కూడా డేంజరే. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఫైల్ మొత్తం కూడా రుక్ కంట్రోల్ చేసుకుంటుంది కదా! వన్స్ ఏ8లో ప్లే చేసుకున్న తర్వాత. యాహ్! యశ్వంత్ ఫిల్టర్ తీసేయండి. తీసేయండి. ఫిల్టర్ తీసేయండి. యాహ్! చెప్పండి. క్వీన్‌ని ఎందుకు ఇలాగంటారా? సేఫెస్ట్ ప్లేయర్స్ ఉన్నాయి గదా! 1 అండ్ 2 ఆ స్క్వేర్‌కెళ్ళిపోతుంది. యాహ్! వన్స్ రుక్‌ని ఏ8లో ప్లే చేసుకొని ఈ క్వీన్‌ని ట్రాప్ చేసినప్పుడు. ఒక్క హ్మ్. యాహ్! క్వీన్ బి7కే ఎళ్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? ఒక 2 స్టెప్స్ బ్యాకెళ్తే ఇప్పుడు నైట్ మనం క్యాప్చర్ చేసుకున్నామా ఇక్కడ? అండ్ దెన్ క్వీనొచ్చి క్యాప్చర్ చేసింది ఫ్రీ మెటల్ కాబట్టి. అండ్ దెన్ ఈ పౌన్ గూడా ముందుకొచ్చేసి సాక్రిఫైస్ చేయడం జరిగింది. మళ్ళీ క్యాప్చర్ చేసుకున్నాం. అండ్ దెన్ పౌన్ ఆక్యుపై. సో, ఈ పౌన్ ఎళ్తే చెప్పండి. ఓకే. నొటేషన్ ఏ నొటేషన్ దగ్గర చెప్పండి? క్యూ క్రాస్ ఏ6 ఆ! హ్మ్. ఓకే. ఇప్పుడు అలా చేసినా గాని, ఈ ఫైల్ మొత్తం మనం ఆక్యుపై చేసినట్టే కదా! ఓకే. మీరు చెప్పినప్పుడు ఇలా చేసినా కానీ, నెక్స్ట్ మూవ్‌లో ఇలా చేసుకుంటే ఈ ఫై హ్మ్. నైట్ ఉంటుంది గానీ, మన క్వీన్ ట్రాప్ అయిపోయింది కదా! ఇప్పుడు క్వీన్‌కి ఎక్కడికెళ్తుంది? ఇక్కడ కూడా రాలేదు. క్వీన్‌కి ఎక్కడుంది? 1 ఒక స్క్వేర్ మాత్రమే ఉంది పాసిబుల్‌కిప్పుడు. ఇంతకు ముందంటే ఈ స్క్వేర్ రావడానికి ఛాన్స్ ఉంది గానీ, అక్కడ క్వీన్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. డైరెక్ట్ ఇప్పుడే అంటారా? ఇప్పుడైనా గాని ఎస్‌కేపీ స్క్వేర్ ఉంది కదా! ఇక్కడ ఇది. ఈ నైట్ అనేది మళ్ళీ వేరే ఒక సేఫర్ స్క్వేర్‌కెళ్ళిందనుకోండి. లైక్ ఇలా లైక్ ఏ 3 లోనైనా కానీ, లేకపోతే ఒక పవన్‌ని క్యాప్చర్ చేసుకొని మనకిచ్చేసి, ఆ క్వీన్ ఇటువైపు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో, ఆ ఛాన్స్ ఇవ్వకుండాన ఏం చేస్తున్నాం మనం? బిషప్‌తోని క్యాప్చర్ చేసుకున్నాం. అండ్ దెన్ ఎక్కువ వాల్యూ మెటీరియల్ కాబట్టి ఖచ్చితంగా పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఈ పవన్ వస్తే ముందుకే రావాలి. హ్మ్. హ్మ్. ఇలాగనా? ఇలా ప్లేస్ చేసుకుంటే ఇప్పుడే వచ్చేస్తే ఇక్కడికి క్వీన్ అండ్ బి7 చెప్పండి. చెప్పండి. నొటేషన్ చెప్పండి ఎక్కడ ఆపాలో. ఎన్ క్రాస్ ఓకే. ఓకే. బి క్రాస్ బి5 హ్మ్. ఆ! సపోర్ట్ అంతే. సో, అలా క్వీన్‌ని ట్రాప్ చేసుకోవడానికి మనం 2 పౌన్స్‌ని సాక్రిఫైస్ చేసాం. ఆఫ్టర్ సాక్రిఫైసింగ్ ద 2 పౌండ్స్ ఆ క్వీన్‌కి పాసిబుల్‌గా ఉండే మూవ్స్‌ని మనం కంప్లీట్‌గా రిస్ట్రిక్ట్ చేసాం ఇక్కడ.
అండ్ దెన్ క్వీన్ అనేది B7 ఒకటే మనకు సేఫర్ స్క్వేర్ ఉంది. అండ్ దెన్ C6లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. 2 కూడా సేఫే. సో, ఇలాగ B7లో ప్లేస్ చేసుకున్నారు. అండ్ దెన్ రూక్ అనే B8. మళ్ళీ B8లోకొచ్చి అటాక్. అండ్ దెన్ A6. మళ్ళీ A8లోకెళ్లారు. అండ్ దెన్ ఈసారి C6లోకెళ్లారు. ఎందుకు? 3 ఫోల్డ్ రెపిటేషన్ అవుతుందని. 3 ఫోల్డ్ రెపిటేషన్ అంటే ఏంటి? 1, 1, 1 ఒక్కరు కంప్లీట్ చేయండి. హ్మ్. జిష్ణు మీరు కంప్లీట్ చేయండి. హ్మ్. హ్మ్. ఓకే. సారీ మీరు చెప్పండి. అంటే వైట్, బ్లాక్ 2 కూడా ఒకే స్క్వేర్‌కి రీచ్ అవ్వాలా? ఒకే స్క్వేర్‌కి ఎలా రీచ్ అవుతాయి? మరి? హ్మ్. చ సరే యశ్వంత్ మీరు చెప్పండి 3 ఫోల్డ్ రెపిటేషన్ అంటే ఏంటి? హ్మ్. ప్రీవియస్‌గా రుక్ అనేది ఇప్పుడు ఏ8లో ఉంది గదా! అంటే ఇప్పుడు రుక్ అనేది ఏ8 అనే స్క్వేర్‌ని ఒకసారి రిప్రజెంట్ చేసింది. క్వీను B7 అనే స్క్వేర్‌ని ఒకసారి రిప్రజెంట్ చేసిందా? సో, ఇప్పుడు మళ్ళీ మనం ఇలాగ B8లోకెళ్తే మళ్ళీ A6లోకొచ్చింది. అండ్ దెన్ మళ్ళీ మనం ఏ8లోకెళ్ళాం. అంటే ఇప్పుడు ఈ రుక్ ఎ బ్లాక్ కలర్ రుక్ అనేది ఏ8 అనే స్క్వేర్‌ని సెకండ్ టైమ్ రిప్రజెంట్ చేసింది. సో, అలాగా బ్లాక్ కలర్ ఒక మెటీరియల్, వైట్ కలర్ ఒక మెటీరియల్ ఒక్కొక్క స్క్వేర్‌ని ఇండివిడ్యుయల్‌గా 2 ఒక్కో స్క్వేర్‌ని కాదు. ఇండివిడ్యుయల్‌గా స్క్వేర్స్‌ని 3 టైమ్స్ రిప్రజెంట్ చేస్తే అదే స్క్వేర్‌లో ప్లేస్ అయితే దాన్ని మనం 3 ఫోల్డ్ రెపిటేషన్ అంటాం. సో, వైట్ సైడ్ నుంచి ఒక మెటీరియల్ 3 టైమ్స్ ఒకే స్క్వేర్‌కి రీచ్ అయితే, బ్లాక్ సైడ్ నుంచి ఒక మెటీరియల్ 3 టైమ్స్ ఒకే స్క్వేర్‌ని మళ్ళీ ప్లేస్ చేస్తే దాన్ని మనం 3 ఫోల్డ్ రెపిటేషన్ అంటాం. క్లియరా? చెప్పండి. హ్మ్. C8ఆ? C8లో ప్లేస్ చేసుకుంటే ఇటువైపు ఎస్కేప్ అయిపోతారుగా. మళ్ళీ ఈ లైట్ కలర్ స్క్వేర్‌ని మళ్ళీ కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇలాగే రావాలి మనం. సో, ఇప్పుడు ఇంతకుముందు ఏమనుకున్నాం? పర్పెచువల్ అటాక్ అనుకున్నాం కదా! పర్పెచువల్ అంటే ఏంటి? రిపీటెడ్‌గా చేయడం దేన్నైనా గాని ఏదైనా ప్రాసెస్‌ని. ఇప్పుడు ఈ అటాక్‌ని మనం రిపీటెడ్‌గా చేస్తున్నాం కాబట్టి పర్పెచువల్ అటాక్ అంటున్నాం. లైక్ క్వీన్‌ని ఇలాగ రెగ్యులర్‌గా అటాక్ చేసుకుంటున్నాం కాబట్టి. సో, వన్స్ క్వీన్ అనేది C6లో ప్లే చేసిన తర్వాత 3 ఫోల్డ్ రెపిటేషన్ అవుతుంది కాబట్టి సో, మళ్ళీ ఆ 3 ఫోల్డ్ రెపిటేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికే ఇలాగ C6లోకొచ్చారు. ఇంతసేపు B8లోకి వెళ్లారు. అండ్ దెన్ రుక్ అనేది C8లోకెళ్ళిందనుకోండి. అప్పుడు క్వీన్ ఏం చేస్తారు? హ్మ్. ఎందుకు? ఓహో! నార్మల్ B7ఆ? B7 స్క్వేర్ ఏదైతే ఉందో సేఫర్ స్క్వేర్ ఉందనా? అంతేనా? అంతేనా ఇంక వేరే ఏమన్నా ఉందా? సో, ఈ కైండ్ ఆఫ్ పొజిషన్‌ని మీరిక్కడ చూసుకోవచ్చు. యాహ్! అండ్ ద నెక్స్ట్ మూవ్
After a prolonged thought, Caliph intuitively sacrificed his queen. Obviously, he could not calculate all the possible lines here, but he felt that he has a passed pawn supported by his pieces should net him into the full point. So ఇలాగ B రైట్ నైట్ ఇస్ వైట్ అన్న యా సో ఇలాగ B4 లో ప్లేస్ చేసుకున్నారు పవన్ ని. దిస్ వన్ డిలీట్ యా సో B4 లో ప్లేస్ చేసుకోవడం అనేది ఇక్కడ ఎక్సలెంట్ మూవ్ అయింది, బ్రిలియంట్ మూవ్ అయింది ఇక్కడ. ఎందుకంటే క్వీన్ ని క్యాప్చర్ చేసుకుంటారు అండ్ దెన్ D5 లో ఉన్న పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ వైట్ హ్యాస్ a rook and a passed pawn due in the return of his queen. లైక్ క్వీన్ ని క్యాప్చర్ చేసుకోవడం వల్ల, లైక్ సాక్రిఫైస్ చేయడం వల్ల ఇక్కడ పాస్డ్ పవన్ అనేది క్రియేట్ అయిపోయింది అండ్ విత్ సపోర్ట్ ఇక్కడ. అండ్ దెన్ మళ్ళీ ఈ పౌన్ ఏదైతే ఉందో ఈ పౌన్స్ కి B5 లో ఒక సపోర్ట్ ఉంది, వన్ ఆఫ్ ద రుక్ అనేది. అండ్ హిస్ ప్లాన్ షుడ్ బి టు అష్యూర్ ప్రమోషన్ ఫర్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్. ఇక్కడ ఈ మూడు కూడా పాస్డ్ పౌన్స్, లైక్ మెయిన్లీ ఈ రెండు మాత్రమే పాస్డ్ పౌన్స్ అంటారు మనం. ఈ 2 పౌండ్స్ లో అట్లీస్ట్ ఒక్కటైనా కానీ ప్రమోట్ చేసుకుంటే ఆ క్వీన్ ని సాక్రిఫైస్ చేసినందుకు కంపెన్సేషన్ లాగా దొరుకుతుంది. లైక్ ఇన్ ద గేమ్ ఆఫ్ కర్లిన్. లైక్ కర్లిన్ అనేది ఒక నార్మల్ గేమ్, లైక్ స్నో లో ఆడుకుంటారు, ఒక బౌల్ ని ఒక సర్కిల్ దగ్గరే తిప్పుకోవడానికి అలాగా. అండ్ వైట్ పీసెస్ మస్ట్ నౌ క్లియర్ ద రోడ్ ఫర్ ద స్టోన్స్ ఆర్ పౌండ్స్. ఇక్కడ ఈ రోడ్ ని క్లియర్ చేసేసాయి కదా. సో ఈ పౌండ్స్ కి ఇంకొంచెం ఆ వేని క్లియర్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది పాన్ ప్రమోషన్ అవ్వడానికి. సో ఇప్పుడు క్వీన్ ని సాక్రిఫైస్ చేయడం వల్ల మనం ఏదైనా బెటర్ పొజిషన్ లో వెళ్ళామా లేదా అనేది ఇప్పుడు ఈ పవన్ మూవ్మెంట్ వల్ల మనకు డిసైడ్ అవుతుంది. అండ్ దెన్ మార్క్ అండ్ దెన్ 25th మూవ్ బ్లాక్స్ పవన్ అన్న E6 ఇలాగ E6 లో ప్లే చేసుకున్నారు ఫర్దర్ గా. అండ్ దెన్ బ్లాక్ హ్యాడ్ at his disposal two other attempts to blockade his white pawns. ఈ వైట్ కలర్ పవన్ ని బ్లాక్ చేసుకోవడానికి ఇంకా ఛాన్సెస్ అన్ని తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి. అండ్ స్టోల్ గివ్ ఎ సింపుల్ సీక్రాస్. చెప్పండి. క్వీన్ అన్న ఆపుతాం కానీ క్యాప్చర్ చేసుకోలేం కదా. అండ్ సో ఈ 25th మూవ్ ఏదైతే ఉందో, సో ఇలాగా E6 కాకుండా సి క్రాస్ B4 చేస్తే ఎలా ఉంటుందని ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ మూవ్ మీరు చూసుకోండి ఒకసారి. సి క్రాస్ B4 అండ్ ద నెక్స్ట్ మూవ్ ఈస్ B6. ఈ పవన్ అడ్వాన్స్ అయిపోయింది యాజ్ విన్నింగ్ ఫర్ వైట్. బట్ వైల్ ద అసెస్మెంట్ seems to be correct, the line should be analyzed further. A queen on a C8 and the next మూవ్ ఏదైతే ఉందో క్వీన్ ఇలాగా C8 లో ప్లేస్ చేసుకుంటారు. అండ్ దెన్ బ్లాక్ షుడ్ బ్లాక్ ద పౌండ్స్ అట్ ఎనీ రేట్. ఈ రెండు పౌండ్స్ ని ఖచ్చితంగా ఆపకపోతే క్యాజలింగ్ ఆ పాన్ ప్రమోషన్ మాత్రం జరిగి తీరుతుంది. సో అట్ ఎనీ కాస్ట్ క్వీన్ అనేది ఆపాలి ఆ రెండు పౌండ్స్ లో. అండ్ దెన్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ అనేది మనం
ఈ వేరియేషన్‌లో చూసుకోవచ్చు. సో, వన్స్ మనకు క్వీన్ సి8లో ప్లే చేసుకున్న తర్వాత ఇన్ ద నెక్స్ట్ మూవ్ ఈస్ సి7. ఈ పౌన్ సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ దెన్ రూక్ క్రాస్ బి4 రైట్ నౌ. ఆహ్, ఇట్ ఇస్ సి7 అండ్ దెన్ క్వీన్ బి7. సో, క్వీన్ ఏదైతే ఉందో ఇలాగ బి7లో ప్లే చేసుకున్నారు. ప్రమోట్ అయితే క్వీన్ అండ్ అలాగే రూక్ ఇటువైపు నుంచి సపోర్ట్ ఉంది ఆ స్క్వేర్‌కి. లేకపోతే ఈ పౌన్ అయినా క్యాప్చర్ చేసుకోవడానికి అండ్ దెన్ క్యాప్చర్ చేసుకుంటే ఇక్కడ బిషప్ ఉంది కదా! సో, ఫర్దర్‌గా ముందుకెళ్ళకుండా ఆపడానికింకా. వన్స్ బిషప్ క్వీన్ అనేది బి7లోకెళ్తే రూక్ క్రాస్ బి4 అండ్ దెన్ వన్ ఆఫ్ ద రూక్ అనేది ఇలాగ ఏ8లో ప్లేస్ చేసుకున్నారు. సో, ఈ పవన్‌కి సపోర్ట్, సపోర్ట్ అండ్ దెన్ ఈ పవన్‌కి ఈ పవన్ సపోర్ట్. సో, ఇంత ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకున్నారు. ఆ పౌన్స్‌ని పాస్డ్ అయిపోయిన తర్వాత. పాస్డ్ పౌన్ క్రియేట్ అయిపోయిన తర్వాత. And black has created a solid defensive setup, but white need to just one more open file to break it. సో, ఈ పౌండ్ స్ట్రక్చర్ అనేది ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకున్నారు వైట్ మెటీరియల్. కానీ బ్లాక్ హ్మ్. సో, ఒక్క మూవ్ చేసుకుంటే ఆ డిఫెన్సివ్ ఏదైతే ఉంటుందో ఆ షీల్డ్ మొత్తం బ్రేక్ అయిపోతుందింకా. సో, ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటే అలాగా మనం చూసుకోవచ్చు. ఈ డిఫెన్సివ్ షీల్డ్ ఏదైతే ఉందో వైట్ ఒక మూవ్ చేసుకుంటే మొత్తం కొలాప్స్ అవుతుందంట. అండ్ దెన్ వైట్ సి4లో ప్లే చేసుకున్నారు. సి4 అండ్ దెన్ బిషప్ ఆన్ ఎఫ్8 అండ్ రూక్ డి1 ఓపెన్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో మెల్లిగా ఫర్దర్ కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ వన్స్ రూక్ ఆన్ డి1 అండ్ ఇట్ ఈస్ e8 సారీ the e6 one బిషప్ సపోర్ట్ ఇవ్వడానికి. అదే బిషప్ కూడా డెవలప్‌మెంట్ అవుతుంది ఇక్కడ. పౌన్ అడ్వాన్స్ అవ్వడమే కాదు. ఇక్కడ డబుల్ పౌన్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. కానీ బిషప్ యాక్టివేట్ అవుతుందని ఈ పౌన్‌ని అడ్వాన్స్ చేసుకున్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ ద e6 ఇట్ ఈస్ ద c5. సో, సి4 సి4 మూవ్ చేసుకున్నారా? ఓకే. ఇక్కడ సి3 వచ్చింది. యాహ్! సి4లో మూవ్ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ ద సి4 బిషప్ ఆన్ ఎఫ్8 and rook on a d1 and then it is a e6 and after the e6 it is c5 and d cross c5 and rbb1 b5 ఉన్న rook ఇలాగ b1 లోకి వచ్చింది. స్టిల్ ఆ పౌన్ కి సపోర్ట్ చేస్తూ and then bishop on e7 బిషప్ e7 కి ఎందుకు వచ్చింది? శౌర్య బిషప్ e7 కి ఎందుకు వచ్చింది అసలు? నెక్స్ట్ మూవ్ లో ఏం చేస్తుంది బిషప్? పవన్ అడ్వాన్స్ అవ్వకుండా ఇలా చేస్తారు ఇక్కడికి వచ్చా. ఓకే. ఇలా వచ్చి అటాక్ చేసుకోవచ్చు ఇంకా. ఇంకా జిష్ణు ఏం చేయొచ్చు? ఇప్పుడు బిషప్ ఎందుకు ఇలాగ ఈ7 లోకొచ్చింది? యాహ్! ద నెక్స్ట్ మూవ్‌లో పౌన్ ఎలాగో ప్రమోట్ అవ్వదు ఇక్కడ నుంచి. ఎందుకంటే సపోర్ట్ ఉంది. వన్స్ మీరు ప్రమోట్ చేసుకుంటే క్యాప్చర్ చేసుకుంటుందని తెలుసు వైట్ కలర్‌కి. అందుకనే
ప్రమోట్ చేసుకోకుండా ఇంకా ప్రాపర్‌గా సపోర్ట్‌ని బిల్డ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఈ బిషప్ ఇక్కడ ఎందుకొచ్చిందంటే నెక్స్ట్ మూవ్‌లో ఈ పౌన్ ఎలా ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా క్యాప్చర్ చేసుకోవడానికి. అందరు అక్కడి నుంచి పంపేయడానికి ముందు. చెప్పండి. డి7 ప్లేస్ చేసుకుంటే ఈ డి7 వైటా? హ్మ్. వైట్ పెట్టొచ్చు. కానీ ఇక్కడ ఈ బిషప్ ఎందుకొచ్చిందని అడుగుతున్నాను నేను. ద నెక్స్ట్ మూవ్‌లో ఇలా ప్లేస్ చేసుకొని అటాక్ చేసుకోవచ్చా? లేకుంటే మనం ఇక్కడ ప్లేస్ చేసుకున్నప్పుడు ఒకవేళ ప్రమోట్ అయిందనుకోండి. మనం రూక్‌తోని క్యాప్చర్ చేసుకుంటాం. అండ్ అపోనెంట్ కూడా రూక్‌తోని క్యాప్చర్ చేసుకుంటారు. ఒక పౌన్ ఇక్కడ నుంచి మిస్ అయిపోతుంది. సో, ఒక సాక్రిఫైస్ అనేది జరిగిన తర్వాత ఆ పౌన్ అక్కడి నుంచి ఎలిమినేట్ చేయడం అనేది మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. సో, రుక్ ఆన్ బి7 అండ్ దెన్ బి క్రాస్ బి క్రాస్ సి5 చేసుకున్నారిక్కడ. ద వైట్ మెటీరియల్. అండ్ దెన్ బిషప్ ఆన్ హెచ్4. ద బ్లాక్ కలర్ బిషప్ ఏదైతే ఉందో ఇలా హెచ్4లో ప్లే చేసుకున్నారు. అండ్ దెన్ ఈ మూవ్ అయిపోయిన తర్వాత లైక్ 33 and then we can go with the first variation only here. Rook on a1. ఇలా రుక్ అనేది ఏ1 లో ప్లే చేసుకున్నారు. అండ్ దెన్ ఈ రుక్ ఈ8 లో ప్లే చేసుకున్నారు. లైక్ సేమ్ లాస్ట్ ర్యాంక్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ పౌన్ ని ప్రమోట్ అవ్వకుండా ఆపాలి. ఇవే మెయిన్ ఏజెండా అక్కడ. అండ్ రుక్ ఆన్ ఏ7 పౌన్ సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ దెన్ అటాక్ చేస్తున్నారు. క్వీన్ అక్కడి నుంచి ఎట్లాగైనా పంపియాలని. అండ్ దెన్ క్వీన్ ఆన్ సి6 ఎందుకంటే వీటిని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అలాగే నియర్ బై ఉండాలి. అండ్ దెన్ వన్స్ క్వీన్ సి6 లో మూవ్ చేసుకున్నారు కదా. బిషప్ ఆన్ ఈ3. బిషప్ ని ఈ3 లో ప్లే చేసుకున్నారు. అండ్ దెన్ రుక్ ఆన్ ఎఫ్8. ఈ రుక్ ఎఫ్8 లోకి వచ్చింది. ఫర్దర్ ఇటువైపు నుంచి అటాక్ చేసుకుందామని. అండ్ దెన్ కింగ్ ఆన్ హెచ్2. సో ఈ కింగ్ ని అటాక్ చేసుకోవడానికి ఈ బిషప్ అండ్ అలాగే ఈ రుక్ వచ్చాయని ముందే ఎక్స్పెక్ట్ చేసి తనని అటాక్ చేయకుండా తనే వేరే స్క్వేర్ కి వెళ్ళిపోయింది. సో ప్లాన్ ఫెయిల్ అయినట్టున్నా బ్లాక్ ది. సో మీరు ఒక మూవ్ ముందే గెస్ చేసుకుంటే లైక్ ఇలాగా ఆ థ్రెటన్స్ ఏదైతే ఉన్నాయో థ్రెటన్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తాడు అని మీరు ముందు థింక్ చేసుకోండి. అప్పుడు మీకు ఒక మంచి మూవ్ రావడానికి మీరు ఒక కొంచెం టైం తీసుకుంటారు. కానీ ఆ ఇంప్రూవ్‌మెంట్ అనేది దొరుకుతుంది మీకు. లైక్ అలా థింక్ చేసుకోవడం వల్ల. కింగ్ ఆన్ హెచ్2 ఈస్ ఎ గుడ్ మూవ్. అండ్ దెన్ వైట్ కి ఇప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దెన్ వైట్ డస్ నాట్ నీడ్ టు హరీ. అండ్ దెన్ రుక్ ఆన్ సి1 ఈస్ ఎ ఇన్ఎవిటబుల్ రైట్ నౌ. ఇప్పుడు రుక్ ని సి1 లో ప్లే చేసుకోవడం అనేది ద నెక్స్ట్ మూవ్ కంట్రోల్ చేసుకుంటుంది. సో ఈ ఫైల్‌లో ఎక్కడ ఉండదు. ఎళ్తే ఇక్కడికెళ్ళాలి. ఇక్కడికెళ్ళాలి. సో ఈ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోలేదు కదా. సో ఈజీగా ప్రమోషన్ అనేది అక్కడ చేసుకోవడానికి పుష్కలంగా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అక్కడ. అండ్ అనదర్ అటెంప్ట్ టు బ్లాక్ ఎట్ ఎ పౌన్ స్టార్ట్ విత్ క్వీన్ ఆన్ బి6. ఇక్కడ ఈ బి క్రాస్ సి6 తర్వాతనే ఇలా ఈ6 కాకుండా క్వీన్ ని ఈ బి6 లో ప్లేస్ చేసుకోవడం కూడా ఆ ప్రమోట్ అవ్వకుండా ఆపడానికి ఒక వన్ ఆఫ్ ద ఛాన్స్ తీసుకోవడం. ఎందుకంటే నెక్స్ట్ మూవ్ లో ఈ పౌన్ సపోర్ట్ లేకుండా ఉంది కాబట్టి క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్టివ్ లైన్స్ ఇస్ ఆల్సో గివెన్ బై ద స్టోల్ సి4 అండ్ ద రుక్ ఆన్ ఏ8. సి4 లో మూవ్ చేసుకుంటారు సపోర్ట్ కోసం. అండ్ దెన్ రుక్ ని ఇలాగా ఏ8 లో ప్లే చేసుకుంటారు. సో ఈ మూవ్స్ అనేవి ఆల్రెడీ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
And now take care, as the path for the stones must be clearly correct, clear at the careful. And in the 27th move, yeah, ఈ వేలోనే కంటిన్యూ అయిపోదాం. అండ్ దెన్ 25th లో రుక్ అనేది సారీ క్వీన్ B6 లో మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ 26 మూవ్ దగ్గర వైట్ ఏం చేశారు, C4 లో ప్లేస్ చేసుకొని సపోర్ట్ ఇచ్చారు. అండ్ రుక్ ఆన్ A8 and then rook on A1 right now. And then an important move from the white, and then white must penetrate via the open file here. సో ఓపెన్ ఫైల్ ఏదైతే ఉందో తను ఇంకా కంట్రోల్ చేసుకోవడానికి వన్స్ క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ ఏ ఫైల్ వైట్ వైట్ రూక్ కంట్రోల్ చేసుకుంటుంది ఇంకా. ఇన్ అడిషన్ ఈ స్వీప్స్ వన్ ఆఫ్ ద డిఫెండర్స్. నెక్స్ట్ మూవ్ లో ఆ ఏ ఫైల్ మొత్తాన్ని లైక్ అది కూడా ఓపెన్ ఫైల్ ని కంట్రోల్ చేసుకోవడం కాకుండా ఒక డిఫెండర్ ని కూడా ఇక్కడ పంపించేశారు, ఇక్కడ క్లియర్ చేశారు ఆ పాత్ ని. అండ్ జిష్ణు మీ నోటేషన్ చెప్పండి ఇక్కడ నుంచి 27 నుంచి. ఎస్ అండ్ బ్లాక్ మూవ్ ఆర్ క్రాస్ A1. ఎస్ ఆర్ క్రాస్ A1 అండ్ దెన్ వైట్ మూవ్ బ్లాక్ మూవ్ రెండు కలిపి ఒకేసారి చెప్పండి. ఎస్ E6. యా ఆర్ A6 అండ్ దెన్ QC7. యా యా నెక్స్ట్ మీతో చెప్పిస్తాను. B cross C5 and D cross C5 and RA8 plus, yeah, king on F7, B cross C5, Q F6. ఎందుకు F6? యా ఒకవేళ ఇటువైపు నుంచి సారీ రుక్ వచ్చి అటాక్ చేసింది అనుకోండి, చెక్ అవుతుంది. క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటారు. సో ఇటువైపు నుంచి తనని అటాక్ చేసుకోకుండా ఉండడానికి ఫర్దర్ గా ముందుకు వచ్చింది ఇటు. ఎస్ కంటిన్యూ. యా 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 RA7 మీరోన C8. సో ఇలాగా రిపీటెడ్ గా ఇప్పుడు బ్లాక్ కలర్ మెటీరియల్ కి అటాక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వైట్ ఎలాగూ చంపేసింది, కానీ బ్లాక్ ఆ కౌంటర్ సారీ వైట్ కలర్ క్వీన్ ఎలాగో చంపేశారు కాబట్టి ఆ కంపెన్సేషన్ కోసం వైట్ ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు. యా సో శౌర్య మీరు చెప్పండి ఇప్పుడు. యా యా బిషప్ ఎప్పుడైతే E7 కి వెళ్ళిందో ఇలాగా ఈ ప్లస్ మైనస్ ఏదైతే ఉందో వైట్ కి స్లైట్ అడ్వాంటేజ్ కదా, వైట్ అడ్వాంటేజ్ వచ్చినట్టే కదా దాని మీనింగ్. లేదు నేనేం చేయలేదు. యా యా అండ్ దెన్ కింగ్ ఆన్ F7 రైట్ నౌ. అండ్ F7 మూవ్ చేసుకోవడం మంచి మూవేనా ఇప్పుడు? ఎందుకు? బిషప్ ఇక్కడ రుక్ సపోర్ట్ ఉంది కదా, మీరెలా అటాక్ చేసుకుంటారు? ఇప్పుడు బిషప్ వేరే ఒక సేఫర్ స్క్వేర్ కి మూవ్ చేసింది అనుకోండి, మీకు ఓపెన్ చెక్ అవుతుంది కదా. యా సో కింగ్ ఏదైతే ఉందో ఓకే 1 మూవ్ ఉంది, పవన్ కంట్రోల్ చేసుకుంటుంది అండ్ ఈ స్క్వేర్ ని బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి ఛాన్స్ లేదు అక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్
యాహ్! B6 అండ్ దెన్ క్వీన్ క్రాస్ E6. వన్స్ మనకి ఇంతకుముందు సపోర్ట్ ఇచ్చింది. ఆ సపోర్ట్ ఎళ్ళిపోయింది కాబట్టి, సో, ఫ్రీగా ఉన్న మెటీరియల్‌ని క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మూవ్ బిషప్ G5 చెక్ అండ్ దెన్ కింగ్ E8 అండ్ కంటిన్యూ. అండ్ నెక్స్ట్ మూవ్‌లో B7 అన్న లెక్క ప్రమోట్ అవుతుందింకా. ఈ పౌన్‌ని ఇంకా ఆపడానికి ఎవరున్నారు? క్వీన్ ఎక్కడికెళ్తుంది ఆపడానికి? C8లో ప్లేస్ చేసుకుంటే ఆపొచ్చా? మరి C8లో ప్లేస్ చేసుకుంటే చంపిద్ది గదా! చంపేసి ఎళ్ళిపోద్దింకా. ఎలా ఆపుతారిప్పుడు ఆ పవన్‌ని? యశ్వంత్ ఎలా ఆపుతారిప్పుడు పవన్‌నెలా ఆపుతారు మీరు? క్యాప్చర్ చేసుకుంటే మీ క్వీన్ గూడా ఎళ్ళిపోతుంది గదా! అల్టిమేట్‌గా ఆపడానికి ఒకరు ఎహెడ్‌గా ఉంటారు. ఇక్కడ ఇంకా పాస్డ్ పవన్ ఉంది వైట్‌కి. చెప్పండి. B6లో ప్లేస్ చేసుకుంటే ప్రమోట్ అవ్వకుండా ఉంటారు. లేకపోతే ఫర్దర్‌గా ఈ రుక్‌ని ముందుకు తీసుకెళ్ళినా నెక్స్ట్ మూవ్‌లో దీన్ని చంపొచ్చు. సో, ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ గుడ్ మూవ్ ఇప్పుడు. అండ్ దెన్ ఈ సిట్యుయేషన్‌లో వైట్ ఏం చేస్తారు? హ్మ్. RE D1 ఇక్కడున్న మూవ్ వదిలేయండి. మీరు చెప్పండి. ఈ రుక్ దీనికి సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు ఇప్పుడు రుక్‌కే సపోర్ట్ చేయాలి ఇప్పుడు. ఆ రుక్‌ని సపోర్ట్ చేయాలంటే ఏ మెటీరియల్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు? బిషప్‌ని E3లో ప్లేస్ చేసుకొని అటాక్ చేసుకుంటారు. అండ్ దెన్ యాస్ వెల్ యాస్ రుక్‌కి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ క్వీన్ ఎందుకు క్యాప్చర్ చేసుకుంటుంది? రుక్‌ని క్యాప్చర్ ఎందుకు చేసుకుంటుంది? హ్మ్. C7 ఎందుకు? C7 ఎందుకు? ముందుకొచ్చినా క్యాప్చర్ చేసుకుంటుంది కాబట్టి. యాహ్! సో, కానీ మనం ఒరిజినల్ ఏదైతే మూవ్ ఉందో ఇక్కడ 25థ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత E6లో మూవ్ చేసుకున్నారు ఇలాగా. అండ్ నెక్స్ట్ మూవ్‌లో E5 ఉన్న రూక్ అనేది D1 లోకొచ్చింది. లైక్ ఓపెన్ ఫైల్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ఇలాగా. అండ్ వైట్ కెన్ ఆల్సో ప్లే ద బి క్రాస్ C5 లైక్ ఇలాగ బి క్రాస్ C5 కూడా చేసుకోవచ్చు వైట్. బట్ ఆఫ్టర్ ద D4 వైట్ విల్ హావ్ టు కంటెంట్ విత్ ద బ్లాక్స్ ఐడియా ఆఫ్ D4. అండ్ నెక్స్ట్ మూవ్‌లో D5 వచ్చిన తర్వాత మళ్ళీ D4కి వచ్చేస్తారు కదా ముందుకి. సో, ఆ మూవ్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ థింగ్ ఇక్కడ డబుల్ పాన్ స్ట్రక్చర్ ఉంది. అండ్ దెన్ ఫర్దర్‌గా పాన్ ముందుకైపోతే ఇలాగా అటాక్ చేసుకున్న రీక్యాప్చర్ చేసుకోవడానికి మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ విత్ సపోర్ట్ ఉంది. సో, ఓపెన్ ఫైల్ అనేది ఇప్పుడు రుక్ కంట్రోల్ ఉన్న ఫర్దర్‌గా బ్లాక్ అనేది టేక్ ఆఫ్ చేస్తుంది. సో, ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ అనేవి ముందు మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ రుక్ ఈ D1 కాకుండా ఇలాగ బి క్రాస్ E5 చేస్తే అండ్ దెన్ ఫర్దర్‌గా D5లో మూవ్ చేసుకుంటారు. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్‌లో ఇలా ముందుకు రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు క్యాప్చర్ చేసినా, రీక్యాప్చర్ చేసుకొని మళ్ళీ ముందుకొస్తారు ఇలాగ. సో, ఈ మూవ్స్ అనేవి ముందు గెస్ చేసి ఆ రుక్‌ని ప్లేస్ చేసుకున్నారు. ఫర్దర్‌గా ముందుకు అడ్వాన్స్ అవ్వకుండా ఉండడానికి.
Yeah, once rook e d1, queen on a b8 right now. చెప్పండి. ఓకే. ఆర్ఈ డి1 వద్దా? ఇంకా ముందేనా? ఈ ఫస్ట్ వేరియేషన్‌లోనా? ఈ సెకండ్ వేరియేషన్‌లోనా? ఇందులో ఏ వేరియేషన్ ఉందో ఒకసారి చూడండి మీరేమో. మనం 2 వేరియేషన్ చేసాం ఇందులో. నోటేషన్ చెప్పండి ఎక్కడ? ఆ? యాహ్! QC8. అర్థం కాదు. మళ్ళొకసారి చెప్పండి. ఆర్ఈ అహా! రాకూడదిక్కడ. ఆర్ఈ-డి1. హ్మ్. బి క్రాస్ సి5. ఆ! చేసుకుంటే మళ్ళీ క్యాప్చర్ చేయకుండా ముందుకొస్తేనే ఈ ఓపెన్ ఫైల్ ఇంకా బ్లాక్ కంట్రోల్‌లో ఉంటుంది. అందులో ఇప్పుడు ఒకవేళ క్యాప్చర్ చేశారనుకోండి, మళ్ళీ క్యాప్చర్ చేసుకొని పౌన్ ఫర్దర్ ముందుకొస్తుంది. ఇది ఇంకా మిడిల్ ఆఫ్ ద గేమ్. అండ్ దట్ టూ ఈ 4 స్క్వేర్స్ అనేవి బ్లాక్ కంట్రోల్‌లో ఉన్నాయి ఇప్పుడు. చూసుకోండి మరి. ఈ హ్మ్. ఇప్పుడు D1లో ప్లే చేసుకొని ఏం చేస్తారు? ఓకే. D1. ద నెక్స్ట్ మూవ్‌లో ఇలాగ పౌన్ సపోర్ట్ లేకుండా ఉంది గదా! ఓకే. సపోర్ట్ ఉంది గదా ఆల్రెడీ. ఈ పౌన్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. మేబీ ద రుక్‌ని అడ్వాన్స్ చేసుకుంటారు. చెప్పండి. D4ఆ? D4లో ప్లే చేసుకుంటే ఒక మెటీరియల్ వస్తుందని అంతేనా? ఓకే. D4లో హ్మ్. ఇది డార్క్ కలర్ స్క్వేర్ బిషప్పా? ఇది క్లియర్ ఎందుకు అవుతుంది? ఆ స్క్వేర్‌ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం గదా! చెప్పండి. ఆ? అర్థం కాలేదు. ఇదే లాస్ట్ గేమ్ ఇంకా. అవుతుంది. ఒక 5 మినిట్స్‌లో అయిపోద్దిలే. యాహ్! చెప్పండి. ఏంది ఉన్నయి చెప్తున్నారేంది అన్ని? అక్కడ ఉన్నాయి కాదు. అసలు మీరు థింక్ చేయండి అక్కడ. ఆ సిట్యుయేషన్‌లో మీరెలా రెస్పాండ్ అవుతారు? పవన్ ఉంది. అలా అయితే ఎలా ఈసారి రుక్ ఎళ్ళిపోతుంది. హెవీ వాల్యూ మెటీరియల్ ఇంకా. C1 సేఫర్ స్క్వేర్ వెళ్ళాలి. ఇంక వేరే ఆప్షన్ లేదు మీకక్కడ. ఎందుకు? అడ్వాన్స్ అవ్వరు. ఆళ్ళకి ఆ పొజిషన్ అనేది వైట్ కలర్ మెటీరియల్ ప్రెజర్ డెలివర్ చేసుకోవడానికి ఉన్నాయి కాబట్టి అలాగే ఉంచుతారు. వై E7, వై A8. ఓపెన్ ఫైల్ కంట్రోల్ చేసుకొని లాస్ట్‌లో ఏం చేసేసుకుంటుంది. అటాక్ అంతా మిడిల్‌లో జరుగుద్ది ఇక్కడ.
సరే. ఈ వేరియేషన్ ఒకసారి ఎళ్దాం ముందు. అండ్ దెన్ వన్స్ రుక్ ఆన్ D8 ప్లే చేసిన తర్వాత సో క్వీన్‌ని హ్మ్. ఓకే. హ్మ్. క్యూ H4 ఓకే. హ్మ్. అవును. చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇది పంపియాలి ముందు. పంపిస్తే మీరు ఛాన్స్ తీసుకోవచ్చు కానీ, పౌన్ సపోర్ట్ ఉంది కాబట్టి ఏదైనా పెద్ద మెటీరియల్ వస్తే తప్ప ఇక్కడ నుంచి ఎళ్ళలేదు. అదొక్కసారి మీరు చూసుకోవాలి. మీరు ఏదైనా డిఫ్లెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా మీరు ఛాన్స్ తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఈ బిషప్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇలాగా. యాహ్! అండ్ దెన్ క్వీన్ ఆన్ B8 రైట్ నౌ అండ్ దెన్ B క్రాస్ C5 యాహ్! యశ్వంత్ కంప్లీట్ చేసేయండి లాస్ట్‌ది ఇంక మీరు. యాహ్! B క్రాస్ C5 అండ్ దెన్ D5 అండ్ కంటిన్యూ. చెప్పండి. యాహ్! E క్రాస్ D5 అండ్ దెన్ మళ్ళీ E క్రాస్ D5 అండ్ దెన్ రూక్ క్యాప్చర్ చేసింది ఈసారి. ఎందుకంటే ఇంకెవరు గూడా అటాక్ చేసుకోవడానికి లేరు కాబట్టి. అండ్ దెన్ క్వీన్ ఆన్ E8 సో, ఈ పాన్‌కి సపోర్ట్ ఇవ్వడానికి ఎక్స్‌ట్రాగా అండ్ ద నెక్స్ట్ మూవ్ ఇట్ ఈస్ C7 సో, ఫర్దర్‌గా ప్రమోట్ చేసుకోవడానికి పాన్ ముందుకు అడ్వాన్స్ అయిపోయింది. అండ్ దెన్ ఇలాగ F7లో ప్లేస్ చేసుకున్నారు. అండ్ దెన్ ఈసారి రుక్‌ని అటాక్ చేసుకుంటూ పాన్ అటాక్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మూవ్‌లో B6లో ప్లేస్ చేసుకున్నారు. ఈ పాన్‌కి సపోర్ట్ ఇవ్వడానికి. హ్మ్. యాహ్! రుక్ పోయింది. అండ్ నెక్స్ట్ మూవ్‌లో B7లో ప్లేస్ చేసుకున్నారు కదా! ఇప్పుడు ఇలాగ B7లో ప్లేస్ చేసుకున్న తర్వాత రిజైన్ చేశారింక బ్లాక్. క్వీన్ ఉన్నా కూడా చేశారు. ఆ మూవీ ఏ కైండ్ ఆఫ్ చెప్పండి. సరే నోటేషన్ చెప్పండి నాకు ముందు. క్యూ క్రాస్ D7 ఇలాగ D7లో ఎవరున్నారని క్రాస్ అంటున్నారు? ఆ! బి బి B7 ఎందుకు అక్కడ రుక్కుంటే సపోర్ట్. ఆ! చెప్పండి. E5 E5 ఎలా ఎళ్తది? E5లో ఉన్నారుగా అక్కడ వాళ్ళ ఫ్రెండే. ఈ మీరు ప్రమోట్ అవ్వకుండా ఆపాలి మీరు. మీరిలాగ అటు ఇటు తిరుగుతా ఎలాగా? ఆ! E6లో ప్లేస్ చేసుకుంటే ప్రమోట్ అవుతది. అప్పుడేం చేస్తారు? ఆర్ క్రాస్ చేసుకుంటే ఈసారి రుక్‌ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ప్రమోట్ అయిద్ది. అవుతుంది అక్కడ క్వీనొచ్చేసింది. ఆడ క్వీనొచ్చేసింది. ఆడ ఒకటే ఉంది. ఒక స్క్వేరే ఉంది ఎస్కేప్ అవ్వడానికి. అండ్ ఈసారి రుక్ గూడా వచ్చిద్ది. మీట్ కాలేదులని ఇగ ముందుకొస్తా ఉంటదింకా. రిటర్న్ చేసుకుంటూ రావాలింకా. ఇలాగ క్వీనొచ్చేసిద్ది. అండ్ దెన్ మళ్ళీ కిందకొచ్చేస్తుంది. పౌన్ చెక్, సేఫర్ స్క్వేర్ అండ్ దెన్ అడ్వాన్స్ అయితే బిషప్ సపోర్ట్ లేకుండా ఉంటది. అండ్ దెన్ వీ కెన్ గో విత్ యెస్ RB4 చెక్ అండ్ దెన్ వన్ అండ్ ఓన్లీ మూవ్
క్వీనునా ఎఫ్8 ఎక్కడుంది? ఇలాగనా? ఎఫ్8లో మీరెళ్తారా అక్కడ బిషప్ ఉంటే? డి1లో ప్లేస్ చేసుకుంటే? యెస్. డి1 ప్లస్సా? హాష్‌ట్యాగా? సో, ఇలాగ అలా ఆ కింగ్‌డమ్‌లో నుంచి ఇటు బయటికి తరుముకుంటూ తీసుకొచ్చాం. హ్మ్. అయిపోయింది. మీరుండాలి ఈరోజు. లేదు లేదు. అవ్వద్దు మీరు.